ఎస్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. గ్రేట్ మార్నింగ్. సో నా పేరు గీతా జాన్రెడ్డి అండి, డియూసిడి. సో ఫ్రెండ్స్, నేను ఇన్విగో ప్రోటీన్ పౌడర్ మా పిల్లలకి ఎలా ఇస్తున్నాను రెగ్యులర్గా అనేది మీకు చూపిస్తాను. ఇది చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది. వండర్ఫుల్ ప్రోటీన్ పౌడర్ అనమాట. చాలా హెల్దీ అండ్ 100% న్యాచురల్ ఉంటుంది. సో బయట ప్రోటీన్తో పోలిస్తే 10 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకుంటే 9% ప్రోటీన్ మనకు యూజ్ అవుతుంది. జస్ట్ 1% మాత్రమే వేస్టేజ్ ఉంటుంది. సో బయట దాంతో పోలిస్తే ఇది వండర్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. ఇది ఎలా వాడాలనేది నేను చూపిస్తాను. సో ఇక్కడ ప్రోటీన్ పౌడర్ అనేది దీంట్లో ఒక స్కూప్ వస్తుంది. ఈ స్కూప్ తోటి మనం 1 స్కూప్ అనేది మన పిల్లలకి ఇవ్వాలి. సో మా ఇద్దరు పిల్లలకి నేను రెగ్యులర్ గా ఇస్తున్నాను కాబట్టి మా ఇద్దరు పిల్లలు చాలా హెల్దీగా చాలా యాక్టివ్ గా ఉంటారనమాట. సో దీంట్లో మనము షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రోటీన్ పౌడర్ ఇస్తే చాలు. అండ్ ఇందులో కొలెస్ట్రాల్, ఇది ఆవు ముర్రు పాలతో తయారైన క్యాప్సిల్ అనమాట. ఇది కూడా చాలా హెల్దీ. సో క్యాప్సూల్స్ అవసరమా చిన్నపిల్లలకి అంటే, మనం టాబ్లెట్లు అంటే ఎట్లాంటి మెడిసిన్ అనేది కాదు. ఇది ఆవు ముర్రు పాల పౌడరు. ఆ పౌడర్ ని ఇలా క్యాప్సూల్ రూపంలో కంపెనీ మనకి ఇస్తుంది. సో నేనేం చేస్తానంటే రెగ్యులర్ గా ఈ క్యాప్సూల్ ని ఓపెన్ చేసి ఇందులో ఉన్న పాల పౌడర్ ఉంటుంది. ఆ పాల పౌడర్ ని నేను ఈ ప్రోటీన్ పౌడర్ లో యాడ్ చేస్తున్నా. సో చూడండి, నేను డైరెక్ట్ మిల్క్ లో వేయలేదు. ఫస్ట్ పౌడర్స్ ని మిక్స్ చేసిన తర్వాత నేను మిల్క్ యాడ్ చేసుకుంటా. సో ఇప్పుడు మా ఇద్దరు పిల్లలకు కూడా నేను రెగ్యులర్ గా ఇచ్చే రొటీన్ మిల్క్ అనమాట ఇది. సో చాలా మంది భయపడతారు పిల్లలకి ఇవ్వాలా అని చెప్పి. భయపడాల్సిన అవసరం లేదండి. నేను గత 2 years నుంచి మా ఇద్దరు పిల్లలకి ఇస్తున్నాను. ఇలా ఒక ఫోక్ సహాయంతో ఫస్ట్ ఈ రెండింటిని మనం మిక్స్ చేసుకోవాలి. సో షుగర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, కానీ షుగర్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. మనం ప్రోటీన్ పౌడర్ ఒక స్కూప్ తీసుకున్నాం కాబట్టి మనకు షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా స్వీట్నెస్ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. సో మంచిగా మిక్స్ చేసిన, ఇలా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే మనకు కొలెస్ట్రాల్ పౌడర్ అనేది ఉండలు ఉండలుగా ఉంటుంది. సో అది నీట్గా కలవాలి అంటే మనం ఇట్లా డ్రైగా ఉన్నప్పుడే ప్రోటీన్ పౌడర్ తోటి మిక్స్ చేసుకోవాలి నీట్గా. సో మిక్స్ చేసుకున్న తర్వాత మనం మిల్క్ యాడ్ చేసుకొని వాటిని మళ్ళీ ఒకసారి నీట్గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. నీట్గా సెటిల్ డౌన్ అవుతుంది అనమాట. సో ప్రోటీన్ పౌడరు కొలెస్ట్రాల్ రెండు కూడా మంచిగా కలుస్తాయి. కలిసిన తర్వాత ఇంకొన్ని మిల్క్ కావాలంటే ఇంకొన్ని మిల్క్ యాడ్ చేసి మీరు పిల్లలకి ఇవ్వచ్చు. సో ఇది రెగ్యులర్గా నేను మా పిల్లలకి ఇస్తాను. చాలా హెల్దీ. అండ్ మనం మిల్క్ దగ్గర జాగ్రత్త పడితే మాత్రం చాలా పోషక విలువలు అందుతాయి అనమాట. కొలెస్ట్రాల్ కూడా రెగ్యులర్గా యాడ్ చేయండి. వండర్ఫుల్ రిజల్ట్. పిల్లల గ్రోత్లో కూడా చాలా బాగుంటుంది. చాలా హెల్దీగా చాలా యాక్టివ్గా కూడా ఉంటారు పిల్లలు. సో ఈ రెండు రెగ్యులర్గా పిల్లలకి ఇవ్వచ్చు మిల్క్లో కలిపి. ఈ విధంగా కలిపి ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్.